ఇద్దరు లక్ష్మీదేవులు ఉన్నారు తమ్ముడు, నీకేం కాదు. చూడు, నువ్వు ఒకవేళ మొదలుపెట్టు, నీ పని సక్సెస్ ఖచ్చితంగా అవుతుంది. సాయతక అంటారు షాను, బాగా పెయిన్ వస్తుంది, నడవలేను లేరు. ఓకే ఓకే, మొత్తానికి గుర్తుపట్టావు, అందుకే ఈ బుజ్జి పాప. అవును, చంపెత్తా నిన్ను. హాయ్ రజిత సిస్టర్, శ్రీమాత్రే నమః, శుభోదయం సిస్టర్, బాగున్నారా? నేను ఇవాళ మీ వీడియో చూశాను సిస్టర్. ఫస్ట్ నాకు రజిత అని వస్తారు కానీ మీరు ఎవరో తెలీదు. ఇవాళ మీ వీడియో చూశాను సిస్టర్, లైక్ ఇచ్చాను, కామెంట్ చేయలేదు కానీ లైక్ ఇచ్చాను సిస్టర్. థ్యాంక్ యూ. ఆ బెల్ట్ ఉంటేనే లేస్తా, లేదంటే లేవలేనక్క. అవునారా? అయ్యో, అమ్మ నన్ను వచ్చి చేయాలి కదరా షాను. సబ్ ఠీక్ హే అన్నా, అదేనా వంశీ అంటున్నారు. ఓకే ఓకే, హాయ్ అమ్మ, హాయ్ మేఘన, హాయ్ రా, శ్రీమాత్రే నమః, శుభోదయం రా. టిఫిన్ తిన్నావా, టీ తాగావా, బాగున్నావా బంగారు తల్లి? అవును వంశీ, ఘోరంగా ఉంది, పెయిన్ మస్తు ఎక్కువ ఉంటుంది. మంచిదక్క అంటున్నాడు తమ్ముడు, మా తమ్ముడు వెంకీ బ్రో. శారీస్ మేకింగ్ అయ్యాక ఐరన్ చేసేటప్పుడు ఈవిడని కూర్చోబెట్టు బ్రో, దెబ్బకి ఐరన్ అయిపోతాయి బ్రో, ఈజీ వే. చంపెత్త బిడ్డ, నిన్ను చంపెత్త పో, నేను అస్సలే మాట్లాడను నీతోని. ఓరన్న మమ్మీని కామెంట్ చేస్తారా? మమ్మీని కామెంట్ చేసేటోని నీ అసంటి కొడుకు ఒక్కడు ఉంటే చాలు నాకు. పో, మంచిగా ట్రీట్మెంట్ తీసుకో షాను, లేకుంటే మళ్ళీ బాగా ప్రాబ్లం అవుతుంది. అవునవును, మనం అసలే హెవీ పర్సనాలిటీస్ ఉంటే ఇదే బాధ. మా మామకి కూడా అలానే వచ్చింది ఫెబ్లో అంటున్నాడు వంశీ. అవును వంశీ, చేస్తున్నా కానీ పెయిన్ తట్టుకోలేకున్నా అంటుంది అమ్మ. భలే ఘోరమైన పెయిన్ ఉంటుంది. తెలిసిన డాక్టర్ ఒకరు మన ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ చేశారు. నవ్వు పర్వాలేదు, బాగున్నాను, చూడాలి ఉంటుంది. ఓకే ఓకే, నాకా ఎవరు లేరు అక్క, ఉన్నా లేనట్టే, నాకు నేనే చేసుకోవాలి. అదే అర్థమైంది. తొందరలోనే అనుకున్నది సాధించాలి, నిన్ను కలుస్తా అక్క. అలాగే వెంకీ, కంపల్సరీ తమ్ముడు కలుద్దాం. అలా ఉంది, డల్ అవ్వకు షాను, ఓకేనా అంటున్నాడు. 27th లైక్ డన్. పెద్దమ్మ సైడ్ హాయ్ బేటా, శ్రీమాత్రే నమః, శుభోదయం బేటా, బాగున్నావా? బాబీ బంగారం, ఓ బాబీ బంగారం, ఉన్నా అని చెప్పు, నిన్ను ఒకటి కోరిక అడుగుతా. ఇంకేం పెద్దమ్మ, ఎలా ఉన్నావు? ఎప్పుడు చూసినా ఇదే నా, ఐరన్ చేస్తూ కనిపిస్తున్నా. లేదు బెట, ఆ రోజు చేశానంటే మళ్ళీ ఇవాళ చేస్తున్నాను. ఊరెళ్ళొచ్చాము కదా నాన్న, బోలెడు బట్టలు ఉంటాయి. పెద్దనాన్న డైలీ డ్రెస్ ఇడుస్తూనే ఉంటాడు, ఐరన్ లేనిది అస్సలే వేసుకోడు. ఓకే థ్యాంక్ యూ. అవును, బాయ్ అక్క, బాయ్ వెంకీ. కోడళ్ళు మరదలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త తమ్ముడు, పోయేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు, సరేనా? జాగ్రత్త తమ్ముడు, బాయ్ తమ్ముడు. థ్యాంక్ యూ వంశీ, ఏం అవ్వను అంటున్నాడు. భవానీ, హాయ్ భవానీ, శ్రీమాత్రే నమః, శుభోదయం, బాగున్నారా? టిఫిన్ తిన్నారా, టీ తాగారా? హరి వాళ్ళు ఇవ్వాలేనా రిలీజు? ఓ సూపర్. ఓకే, చీరలు నేసేవాళ్ళు ఎవరో ఉన్నారు కదా అత్తమ్మ, మనకి హోల్సేల్గా ఇంతకి ఇస్తారు. తను వేరే వాళ్ళ దగ్గర పని చేస్తాడు తమ్ముడు, తన ఓన్ పెట్టుకున్నప్పుడు నేను కల్పిస్తాను, ఓకేనా వంశీ? ఎలా ఉంది మూవీ అంటున్నారు. ఓకే సరే అక్క, ఉన్నా చెప్పు. ఒక వరం అడుగుతా అన్నావుగా, అడుగు. ఒక వరం కాదు, ఒక కోరిక. సంపెత్త విను నువ్వు. నేను ఒక్కటే చెప్తున్నా, నిన్ను కొడతా. పెద్దమ్మగా నాకు ఆ హక్కు ఉంది, ఎందుకంటే అమ్మ అన్న తర్వాత హక్కు ఉన్నది. నువ్వు తొందరగా నీ ఏం సక్సెస్ అయ్యేలా చూసుకో. నీ వెనకాల నలుగురు నవ్వుతున్నారు, అది అర్థమవుతుందా? స్టార్ట్ ఇప్పుడే ఇంకా? అవునా, ఓకే చూసినాక కామెంట్ చేయనా. అది హిట్లర్, ఓకేనా? నీ వెనకాల చాలామంది నవ్వుతున్నారు, ఇలా చేస్తే ఏమొస్తుంది అని అంటున్నారు. నువ్వు టైంపాస్ చేస్తున్నావు అని అంటున్నారు. వేరే ఎవరు నన్ను పేరు అడగొద్దు, మళ్ళీ సంపెత్తా. నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయ్యి నా పేరు నిలబెట్టాలి పెద్దమ్మగా. నేను నీ దగ్గర, గిరిధర్ దగ్గర ఇది ఒక్కటే అడుగుతున్నా. గిరిధర్ ఏమో మంచి దానిలో, మంచి జాబ్లో సెలెక్ట్ అవ్వాలి, మమ్మీ పేరు నిలబెట్టాలి. నువ్వు పెద్దమ్మ పేరు నువ్వు అనుకున్న